Hi, welcome to AVM Math Hub. Today I am discussing about some more problems on multiple integrals, changing the spherical polar coordinates. Evaluate integral 0 to 1, integral 0 to root of 1 minus x square, integral 0 to root of 1 minus x square minus y square, dx dy dz by root of 1 minus x square minus y square minus z square by changing to spherical polar coordinates. స్పెరికల్ పోలార్ కోఆర్డినేట్స్ అంటే ఎలా ఉంటుందంటే చూద్దాం. ఎప్పుడైనా ప్రాబ్లంలో స్పెరికల్ పోలార్ కోఆర్డినేట్స్ అంటే x is equal to by changing to spherical polar coordinates putting x is equal to r sin theta cos pi, y is equal to r sin theta sin pi, and dx dy dz is equal to r square sin theta dr d theta d phi. సో ఇవి సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ వై అండ్ డిఎక్స్ డివై డిజెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ సైన్ థీటా డిఆర్ డి థీటా డి పై. అండ్ వీ నో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్పియర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మూడు ఉన్నప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. సిన్స్ ద రీజియన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్. Since the region of integration is the volume of the sphere. సో ఇక్కడ మనము రేడియస్ ఇవ్వలేదు కాబట్టి we can assume that 1. x square plus y square plus z square is equal to 1. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ కంటే లోయర్ లిమిట్స్ అనేవి ఎప్పుడు స్టార్టింగ్ టు 0 ఉంటుంది, ఎందుకంటే దట్ ఈజ్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రెంట్ ఆక్టెంట్ కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ ఆక్టెంట్ కనుక ఉంటే లోయర్ లిమిట్ ఇస్ ఆల్వేస్ స్టార్ట్స్ ఎట్ 0. సో టు ఫైండ్ ద లిమిట్స్, r varies from 0 to 1, lower limit to 0, upper limit, lower limit to 0, lower limit to zeros. R varies from 0 to 1 and theta varies from 0 to pi by 2. Spherical polar coordinates యొక్క లిమిట్స్ ఇలా ఉంటాయి. సో దీని యొక్క లిమిట్స్ అనమాట pi by 2 and pi varies from 0 to pi by 2. So these limits are fixed. Integral, so this is the given data, integral 0 to 1, 0 to root of 1 minus x square, root of integral 0 to root of. సో ఇక్కడ నేను ఏం చేయాలి, వాడిచ్చిన దాంట్లో నుంచి వాడిచ్చిన ట్రిపుల్ ఇంటిగ్రల్స్లో నుంచి దీన్ని బై చేంజింగ్ ఇంటూ స్పెరికల్ పోలార్ కోఆర్డినేట్లోకి చేంజ్ చేస్తున్నాను కాబట్టి ఇట్లా దీని నుంచి ఇలా చేంజ్ అవుతుంది. సో థీటా 0 to pi by 2, pi varies from 0 to pi by 2 and r is equal to 0 to 1. dx dy dz అంటే r square sin theta dr d theta d phi root of 1 minus మైనస్ కామన్ తీస్తే x square plus y square plus z square ఉంటుంది ఇక్కడ, అదంటే r square కాబట్టి r square. theta is equal to 0 to pi by 2 and pi is equal to 0 to pi by 2. with respect to r చేస్తే r is equal to 0 to 1, 1 minus 1 minus root 1 minus 1 minus r square. ఇక్కడ sin theta r square అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేరు. ఇప్పుడు నేను విత్ రెస్పెక్ట్ టు ఏం చేయాలి, ఆర్ చేయాలి కాబట్టి విత్ రెస్పెక్ట్ ఆర్ కాబట్టి ఆర్ని ఒక్కదాన్ని పెడదాము. ఆర్ని దట్ ఈజ్ ఈక్వల్ టు 1 minus r square by root of 1 minus r square. హియర్ ఇన్ హియర్ ఇక్కడ చూడండి, ఈ ఆర్ స్క్వేర్ని ఎలా రాస్తానంటే 1 minus r square లాగా రాస్తాను, ఎందుకంటే -1 ప్లస్ ఆర్ స్క్వేర్, -1 1 -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆర్ స్క్వేర్, -1 ప్లస్ 1 క్యాన్సిల్, ఆర్ స్క్వేర్ ఉంటుంది. ద రిమైనింగ్ సైన్ థీటా డిఆర్తో చేస్తాను కాబట్టి డిఆర్ని మాత్రమే లోపలికి తీసుకొని వెళ్ళాను. తర్వాత థీటా ఈజ్ ఈక్వల్ టు 0 to pi by 2 అండ్ పై ఈజ్ ఈక్వల్ టు 0 to pi by 2. దీన్ని విడగొడదాము. 1 by root of 1 minus r square into dr minus of this one. ఓకేనా, దీన్ని రేషనలైజేషన్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ బోత్ సైడ్స్ రూట్ ఆఫ్ 1 minus r square by root of 1 minus r squareతో చేస్తే డినామినేటర్ క్యాన్సిల్ అయిపోతుంది, పైనది ఒక్కటే ఉంటుంది, రూట్ ఆఫ్ 1 minus r square into dr sin theta d theta d phi. ఇంటిగ్రల్ theta is equal to 0 to pi by 2 and pi is equal to 0 to pi by 2.
ఇది ఫార్ములా డైరెక్ట్ ఫార్ములా కదా, 1/√1 - x² ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సో ఆరులో ఉంది కాబట్టి సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఆర్ మైనస్ ఇది √(a² - x²). √(a² - అంటే x/2 ఇంటూ √(a² - x² ప్లస్ x/2 a/2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a. సో ఇక్కడ ఆరులో ఉంది కాబట్టి ఈ ఫార్ములా రాసుకున్నాను. ఇంటిగ్రల్ 0 to 1 ఈ ఫార్ములా ఎలాగంటే ఇంటిగ్రల్ √(a² - x² dx ఈజ్ ఈక్వల్ టు అంటే ఏం రాస్తారు మీరు ఇప్పుడు x/2 ఇంటూ √(a² - x² ప్లస్ a²/2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ x/a. ఓకేనా, ప్లస్ సి. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా దీనికి అప్లై చేసుకున్నాను. ఇంటూ సైన్ థీటా డి థీటా డి పై. థీటా ఈజ్ ఈక్వల్ టు 0 to π/2 అండ్ పై ఈజ్ ఈక్వల్ టు 0 to π/2. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఆర్, సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే π/2. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఐ అంటే π/2 మైనస్ ఆర్ అంటే 0. ఇక్కడ 1 పెట్టేస్తే 1 మైనస్ ఆర్ ప్లస్లో 1 పెడుతుంటే ఇక్కడ 1 అవుతుంది. 1 మైనస్ 1 స్క్వేర్ అంటే 1 కదా, మొత్తం 0 అయిపోతుంది. 0 ప్లస్ 1/2 ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ అంటే π/2. మిగతా 0 పెడితే 0 అయిపోతుంది. ఇంటూ సైన్ థీటా డి థీటా డి పై దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న π/2 మైనస్ π/4. కాబట్టి ఈ రెండింటి ఎల్సిఎం తీస్తే π/4. థీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి జాగ్రత్తగా π/2 ఉంది ఇక్కడ, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ π/4. ఎల్సిఎం ఎంత అవుతుంది? 4 అవుతుంది. ఈ 2 ఇందులో 2 టైమ్స్ అంటే 2π మైనస్ 4 1 టైము పై అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2π మైనస్ అంటే π/4 అంటే టోటల్గా π/4 ఇక్కడ వచ్చేస్తుంది. అందువల్ల ఈ π/4 ఇక్కడ రాసుకున్నాను. పై ఈజ్ ఈక్వల్ టు 0 to π/2. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు థీటా చేద్దాము. థీటా సైన్ థీటా అంటే మైనస్ కాస్ థీటా. అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. π/4 కామన్ ఉంది. పై ఈజ్ ఈక్వల్ టు 0 to π/2. అప్లై చేస్తే 0 ప్లస్ కాస్ 90 0 కాస్ 0 1 dπ. విత్ రెస్పెక్ట్ టు పై చేద్దాం. π/4 π/2 మైనస్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు π ఇంటూ π² 4 2s are 8. Hence solved. And one more problem. Using cylindrical coordinates, find the volume of the cylinder with a base radius small a. With base radius small a and height is equal to h units. The region of integration is bounded by x² plus y² less than or equals to r. Cylindrical coordinates. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ పైనుంచి మనం వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ అంటే ఇదిగోండి, ఇది సిలిండర్ కదా, ఇది సిలిండర్. ఇది మనం పైనుంచి కనుక అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ లుక్ లైక్ ఏ సిలిండర్. ద బేస్ ఆఫ్ ద సిలిండర్ లుక్ లైక్ ఏ సర్కిల్ లాగా ఉంటుంది. సిలిండర్ కాదు, సర్కిల్. లుక్ లైక్ ఏ సర్కిల్ లాగా ఉంటుంది కాబట్టి సర్కిల్ ఈక్వేషన్ లాగా ఉంటుంది. కాబట్టి ద రీజియన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ బౌండెడ్ బై x² plus y² is less than or equals to a². a is the radius అనమాట. where 0 less than or equals to z less than or equals to h. The required volume is equal to triple integral dx dy dz. r is equal to 0 to a and theta is equal to 0 to 2π and z is equal to 0 to h. సో ఇక్కడ మనకి స్పియర్ వచ్చింది కాబట్టి అండ్ ఇక్కడ తర్వాత సిలిండ్రికల్ ఇచ్చాడు కాబట్టి యాంగిల్ చూసుకోవాలి అండ్ రేడియస్ చూసుకోవాలి అండ్ హైట్ జెడ్ ఇచ్చాడు కాబట్టి జెడ్ కూడా తీసుకోవాలి. వాటికి లిమిట్స్ అందుకనే 6 తీటా జెడ్ తీసుకున్నాను. 6 dr d తీటా dz. విత్ రెస్పెక్ట్ టు ఆర్ చేస్తే ఫస్ట్ ఇది d తీటా dz. ఆర్ అంటే r²/2 0 to a d తీటా dz. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. ఓన్లీ ఈ పార్ట్కి ఆర్ ప్లస్లో ఏ పెడితే a²/2 తర్వాత 0 పెడితే 0²/2. సో అందుకనే a²/2 d తీటా dz. తర్వాత dz చేద్దాం. ఇది a²/2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటకు రాసేయండి. తీటా ఈజ్ ఈక్వల్ టు 0 to 2π. విత్ రెస్పెక్ట్ టు dz చేస్తే z అవుతుంది. ఇదిగోండి z 0 to h d తీటా. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ h మైనస్ 0. a²h is a constant కాబట్టి a²h/2. తర్వాత లాస్ట్లీ వీ హ్యావ్ టు ఇంటిగ్రేటింగ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 to 2π d తీటా అంటే థీటా 0 to 2π. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ దట్ ఈజ్ ఈక్వల్ టు a²h 2π/2 2 క్యాన్సిల్ పై a²h. Hence solved. The last problem.
Evaluate triple integral xyz dx dy dz taken over the region defined by x greater than or equal to 0, y greater than or equal to 0, z greater than or equal to 0. X square plus y square plus z square is equal to 9. The region of integration is the volume bounded by x, y, z is always greater than or equal to 0, and given that x square plus y square plus z square is equals to 9. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద లిమిట్స్. ఎందుకని ఇక్కడ లిమిట్స్ వాడు ఇవ్వలేదు కాబట్టి లిమిట్స్ని ఫైండ్ అవుట్ చేస్తా. ఎప్పుడైనా చూడండి ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, వై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, జెడ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో లోయర్ లిమిట్స్ ఆల్వేస్ స్టార్ట్స్ విత్ 0. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ఓన్లీ అప్పర్ లిమిట్స్ ఆఫ్ ఎక్స్, వై, జెడ్. టు ఫైండ్ ద లిమిట్స్ ఫస్ట్ జెడ్ లిమిట్స్. ఇక్కడ చూడండి ఎక్స్, వై, జెడ్ ఇస్తే జెడ్ నుంచి రావాలన్నమాట. జెడ్ లిమిట్స్ కావాలి అంటే వాడు ఇచ్చిన ఏదైతే ఈక్వేషన్ ఇచ్చాడో ఆ ఈక్వేషన్ నుంచి జెడ్ కనుక్కుంటాను. వై రావాలి అంటే వై ప్లేస్లో ఇక జెడ్ రాకూడదు కాబట్టి పుట్టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టేస్తా. ఎక్స్ కావాలి అంటే ఎక్స్లో వైలు జెడ్లు రాకూడదు కాబట్టి వై జెడ్ 2 జీరోలు పెట్టేసుకుంటాను అనమాట. సో ఇది ప్రొసీజర్ టు ఫైండ్ ఫర్ ద లిమిట్స్. సో జెడ్ లిమిట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇచ్చిన ఈక్వేషన్లో నుంచి చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు అన్ని అటు తీసుకెళ్ళిపోతే 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ జెడ్ మైనస్ వై స్క్వేర్. జెడ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేరింగ్ చేస్తే 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. సో దేర్ ఫోర్ జెడ్ varies from 0 to so this one. Now to find the y limits, put z is equal to 0 in the given equation. X square plus y square is equal to 9. Y square is equal to 9 minus x square. Up to y is equal to root of 9 minus x square. Therefore, y varies from 0 to root of 9 minus x square. To find x limits, put y is equal to 0 and z is equal to 0. In x square plus y square plus z square is equal to 9. Now, x square is equal to 9, x is equal to plus or minus 3. We have to take only positive value, no negative value. So, therefore, x varies from 0 to 3. Therefore, triple integral x, y, z, dx, dy, dz. Limits apply చేద్దాం ఇక్కడ. X is equal to 0 to 3, y is equal to 0 to root of 9 minus x square, and z is equal to 0 to root of 9 minus x square minus y square into x, y, z, dx, dy, dz. First, with respect to z చేద్దాం. x, y, z కాబట్టి z square by 2 limits, z limits into dx, dy. That is equal to x is equal to 0 to 3 and y is equal to 0 to root of 9 minus x square into x, y. జెడ్ ప్లేస్లో ఇది పెట్టేస్తే జెడ్ అంటే రూట్ ఆఫ్ 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇక్కడ జెడ్కి స్క్వేర్ కూడా ఉంది కాబట్టి స్క్వేర్ ఒకటి రూట్ ఒకటి క్యాన్సిల్ అయితే 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై 2 ఇంటూ డివై డిఎక్స్. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 to 3, వై ఈజ్ ఈక్వల్ టు 0 to రూట్ ఆఫ్ 9 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ వై. మల్టిప్లై చేస్తే 9xy మైనస్ 9x క్యూబ్ వై మైనస్ 9xy క్యూబ్ బై 2 ఇంటూ డివై డిఎక్స్. Integral x is equal to 0 to 3. With respect to y చేస్తే 9x, ఇక్కడ y ఉంది కాబట్టి y స్క్వేర్ బై 2. ఆల్రెడీ 2 ఉంది ఇక్కడ. ఈ 2 మొత్తానికి విడగొడితే 2 2s are 4 మైనస్ x క్యూబ్ y స్క్వేర్ బై 2 అగైన్ బై 4 మైనస్ x y పవర్ 4 3 ఉంది కాబట్టి y పవర్ 4 బై 4 4 2s are 8. లిమిట్స్ అప్లై అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ y పెడితే ఇది వచ్చింది. ఆ తర్వాత దీన్ని క్యాలిక్యులేషన్ చేయండి. దీంతో మల్టిప్లై చేస్తే వీ గెట్ దిస్ ఈక్వేషన్ అండ్ సో దిస్ వన్, దెన్ ఆఫ్టర్ దిస్ వన్, ఫైనల్లీ దిస్ వన్, దెన్ ఆఫ్టర్ లాస్ట్లీ వీ ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పవర్ 6 బై 6. 1/8 కామన్ తీసాను. ఎక్స్ పవర్ 6 బై 6, 18 ఎక్స్ పవర్ 4 బై 4 ప్లస్ 81 ఎక్స్ స్క్వేర్ బై 2 0 to 3. 1/8 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేసుకుంటా వెళ్ళండి. ఇది వస్తుంది 2 క్యాన్సిల్ 723 బై 6 4 ద 8 6 ఆర్ 48 729 బై 48. దెన్ 4 టేబుల్ తీసుకుంటే 2 టేబుల్ క్యాన్సిల్ చేసి మొత్తం క్యాన్సిల్ చేసి 3 టేబుల్ తీసుకోండి. 3 1 3 3 18 అంతేలే. 3 టేబుల్ తీసుకుంటే 243 డివైడెడ్ బై 16. హెన్స్ సాల్వ్. So this is the procedure we have to solve any problem by the given data for triple integrals. Thank you so much. If you have any doubts, please WhatsApp me. I will respond immediately. Thank you so much. Have a nice day.